హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఇది కృష్ణాష్టమి రోజు వీడియో అండి. నేను ఇలాగా కృష్ణుడి పాదాలు వేసుకున్నాను, గుమ్మం ముందు వేసుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఇలాగే కృష్ణాష్టమి రోజు నా పాదాలు అవి వేస్తాను. చాలా బాగా చేసుకుంటాను. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇంకా నెలసరి వల్ల నేను ఆ రోజు చేసుకోలేదు. ముగ్గు వేసాను, స్నానానికి వెళ్దాం అనేసరికి నెలసరి వచ్చింది. ఇంకా పూజ చేయడం అది ఆపేసానండి. మా వారి చేత కాస్త కృష్ణయ్య దగ్గర పువ్వులు పెట్టించుకున్నాను. అలాగే నా పూజ మందిరం కిచెన్లోనే ఉంటుంది కదా, అందుకని మా వారి చేత కూడా నేను దీపం పెట్టించును. అసలు ఇంకా పూజా మందిరం డోర్లు కూడా ఓపెన్ చేయము. నేను కిచెన్లో తిరుగుతాను, వంట చేస్తాను కదా, నాకు మంచిగా అనిపించదు అనమాట. అందుకని ఆ 5 రోజులు కూడా ఇంకా అసలు డోర్లు అయితే మా వారు కానీ మా బాబు చేత కూడా తీపిచ్చింది. నేనైతే కృష్ణయ్య కోసమని నేను ముందు రోజు ఈ స్వీట్లన్నీ చేశానండి. కృష్ణాష్టమి రోజు కృష్ణయ్య దగ్గర పెడదామని కొబ్బరి లడ్డు, అలాగే పన్నీర్ బర్ఫీ నేను ఈ షార్ట్ వీడియోలు కూడా పెట్టాను. కాకపోతే ఇంకా కుదరలేదు. మనం అనుకున్నవన్నీ ఒక్కోసారి జరగవు కదండి. జరగలేదని మనం బాధపడకూడదు, నిరుత్సాహపడకూడదు. నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం. ఈ ఇయర్ నేను మాత్రమే చేసుకోలేదు, కానీ ప్రపంచం అంతా కృష్ణయ్యకి పెడుతుంది కదా. అందరూ కృష్ణయ్యకి ఏదో ఒకటి స్వీట్లు పెడతారు. సర్లే మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చని ఇంకా ఈ టేస్ట్ చూస్తున్నాను అనమాట. నేను మా వారు బాబు హాలిడేస్ కదా, వరుసగా 3 days హాలిడేస్ వచ్చినాయి. వాళ్ళు కూడా తింటున్నారు. అలాగే నేను అప్పాలు చేద్దామని, కృష్ణయ్యకి అప్పాలు అంటే చాలా ఇష్టం కదా. ఎర్లీ మార్నింగ్ నేను బియ్యం కూడా నానబెట్టుకున్నాను అండి. సర్లే ఇవి మధ్యాహ్నం చేద్దాంలే అని ఇంకా అలా వదిలేశాను. నేను 5వ రోజు స్నానం అయిన తర్వాత పూజా మందిరం శుభ్రం చేసుకుంటాను. ఫోటోలన్నీ తుడిసి బొట్లు పెట్టేసి, విగ్రహాలన్నీ కడిగేసి, పసుపు రాసి బొట్లు పెట్టేసి అప్పుడు దీపం పెట్టుకుంటాను. 5వ రోజు పెడతాను. ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుంటాను. నేనైతే నెలలో ఒకసారి ఇలాగా నెలకి మన నెలసరి అయిన తర్వాతే దేవుణ్ణి శుభ్రం చేయడం ఇలా చేసుకుంటాను అన్నమాట. నాకు ఇది అలవాటు. నేను పెళ్ళైనప్పటి నుంచి ఇట్లనే చేసుకుంటున్నానండి. అలాగే మన లంచ్ టైం అవుతుంది కదా అని వంట చేస్తున్నాను నేను. ఈరోజు కాస్త చిన్నగా చేసేస్తున్నాను వంట. పాలకూర పప్పు చేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి అయిపోయినాయని ఎండుమిర్చిని అన్నీ కట్ చేసి వేసుకున్నాను బాక్స్లోని. ఈవేళ సింపుల్గానే చేసేస్తున్నాను. మనకి ఆ టైంలో కాస్త చికాకుగా ఉంటుందండి. నాకైతే కాస్త నడుము లాగుతుంది, నడుము నొప్పిగా ఉంటుంది, కాస్త చికాకు కూడా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ పని పెట్టుకోను నేను అసలు. ఆ 3 రోజులు కాస్త తేలిగ్గా అయిపోయి వంటలు చేసేస్తాను నేను, రెస్ట్గా ఉంటాను నేను. అందుకని పాలకూర పప్పు చేసేసి పెసరపప్పు వేసి చేశాను అనమాట. కాస్త మనకి కూడా చలవ చేస్తుంది కదా, కాస్త అంటే నెలసరి టైంలోని వేడి చేస్తుంది కొంతమందికి. అందుకని చలవ వస్తువులు తింటే కూడా మంచిదండి. అందుకనే పెసరపప్పు చేసుకుంటున్నాను నేను ఈరోజు. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. వారు పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, బాబు ఇష్టంగా తిన్నారు. మీరు కూడా నా షార్ట్ వీడియోస్లోనే ఒకసారి ట్రై చేయండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం వందలు పోసి బయట కొనాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ బాగున్నాయి అన్నారు. నేను పప్పు చేసి అన్నం అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాస్త వడియాలు వేయించుకుందాం అనుకుంటున్నాను. పప్పులోకి పిల్లలకి కానీ మా వారికి కానీ వడియాలు ఇష్టము. కాస్త వడియాలు అవి వేపేసి పెరుగు తాలింపు వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. కృష్ణాష్టమికి నేను చిన్నప్పుడు మా బాబుకి కృష్ణుడి గెటప్ వేసేదాన్ని. ఆ ఫోటోలు పాత ఫోన్లో ల్యాప్టాప్లో ఉన్నాయండి. సార్ ఎప్పుడైనా తీస్తాను వాటిని. కృష్ణుడి గెటప్ వేసేదాన్ని. పిల్లలకి స్కూల్లో కూడా
కృష్ణుడు గెటప్లు గోపిక గెటప్లు వేసి తీసుకురమ్మంటారు ముందు రోజు. నేను అలాగా రెడీ చేసి కూడా పంపించేదాన్ని మా వాడిని చిన్నప్పుడు. చాలా బాగా నామాలు పెట్టించుకునేవాడు. వాడికి నామాలంటే చాలా ఇష్టం. నామాలు చిన్నప్పటి నుంచి భలే పెట్టించుకునేవాడు. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు కదా పిల్లలు, కృష్ణ ఇలాగా. మా వాడి చేత పాదాలు కూడా వేయించేదాన్ని. నేనైతే ఏం చేసేదాన్ని అంటే పసుపుతో వాటర్ కలిపి బాబు పాదాలు ముంచి అడుగులు వేయించేదాన్ని. చాలా అలాగే మనం కుంకుమతో కూడా చేస్తారు. అంటే కలర్స్ కావాలనుకుంటే, మీకు రెడ్ కలర్ కావాలా, పసుపు కావాలా, ఇలాగ కుంకుమ పసుపుతో చేస్తారండి పాదాలు. అలాగే నేను లంచ్ అయిన తర్వాత కొబ్బరి పూర్ణాలు చేశాను. బియ్యము బనానా వేసి పూర్ణాలు అన్నాను, అప్పాలు చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇవి కూడా నేను షార్ట్ వీడియో పెడతాను, ఒక్కసారి చూడండి. తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే ఇది నెక్స్ట్ డే అన్నమాట, సండే రోజు వీడియో. దోసల పిండి మిగిలితేని అందులో కాస్త మైదా పిండి కలిపి మా వాడికి బజ్జీలు వేస్తున్నానండి. మా వాడికి ఇంట్లో ఉన్నాడు కదా, బజ్జీలు అంటే చాలా ఇష్టం. గారెలన్నా బజ్జీలన్నా మా వాడికి చాలా ఇష్టం. అందులోని వర్షాలు పడుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో అయితే. మాకు అప్పుడే 1 వీక్ నుంచి వర్షాలు, రోజు వర్షం పడుతుంది. చల్లగా ఉన్నప్పుడు మనకి వేడివేడిగా బజ్జీలన్నా ఇలాంటివే కదా ఇష్టంగా తింటా. అందుకోసమని వాడి కోసం బజ్జీలు వేస్తున్నాను నేను. దోసల పిండిలో కాస్త మైదా పిండి కలిపేసి కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర లేదని వేయలేదండి నేను. వేసుకుని కొద్దిగా వంట సోడా వేస్తే మనకి బాగా ఉబ్బుతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. వర్షాలు పడుతున్నాయి కదా, వారం రోజుల నుంచి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అసలు ఏమి రావట్లేదండి ఇంటికి. అయితే రోజు ఇంటికి వచ్చేవి ఆకుకూరలు, వర్షాల కారణంగా ఇంటికి రావట్లేదు. బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇంకా రెడీ అయిపోయింది. మా వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను. బజ్జీలు ఉంటే చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే లోపల మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా, చట్నీ కూడా అవసరం లేదు. మా వాడు గుట్టిగా తింటాడు, వాడికి చాలా ఇష్టం. ఇవి వేడివేడిగా టీవీ చూస్తున్నాడు. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి హాలిడే ఉన్నదంటే ఇంక ఇదే పని, టీవీ చూడడం. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను. మా వాడి కోసమని కొద్దిగా చికెన్ తీసుకొచ్చారు. వాడికి చికెన్ కూర వండుతున్నాను. మా వాడికి చికెన్ అంటే చాలా ఇష్టము. కంపల్సరీగా వాడికి సండే రోజు చికెన్ వండాలి, లేకపోతే గొడవ చేస్తాడు. నేనైతే నాన్ వెజ్ తినాను కదా, మా వారు కూడా నాకు కూడా వద్దు చికెన్, వాడికి మాత్రమే వండు, మన ఇద్దరికి ఏదైనా కూర వండమన్నారు. నేను పన్నీరు క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. ఇది కొత్త రకం డిష్ అన్నమాట. ఇది కూడా షార్ట్ వీడియో పెడతాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి ప్రోటీన్ ఉన్న కర్రీ అన్నమాట. హై ప్రోటీన్, క్యాలరీస్. మనకి క్యాబేజీ ఎంత మంచిదో, పన్నీర్ మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాబేజీ క్యాన్సర్ రానివ్వదంటండి. ఇవన్నీ మిక్స్ చేసి పచ్చిశనగపప్పు కూడా మిక్స్ చేసి చేస్తున్నాను. సూపర్గా ఉంది, బాగా కుదిరింది. కూర అయితే మాత్రం ఒట్టి కూర తినేచ్చు, అంత బాగుందండి. నేను షార్ట్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే కొద్దిగా పెరుగు తాలింపు వేస్తున్నాను నేను. కొంతమంది ఇది మజ్జిగ పులుసు అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. కొద్ది ఆయిల్ వేసి తాలింపు వేసి కాస్త అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. పెరుగు తాలింపులో కంపల్సరీగా అల్లం ముక్కలు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అంతే. ఇవన్నీ పెరుగులో కలిపేసుకోవడమే. ఇదేనండి సండే రోజు మా లంచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.